బిలాంగింగ్స్తో పాటు మనం బయటకే మనం కట్ చేయాలి, లోకల్ క్యాండిడేట్స్ని మాత్రమే చేయాలి. సో ఒక 5-6 అప్పటికే ఎగ్జామ్ అయిపోతుంది కూడా. సో మళ్ళీ మధ్యాహ్నం మీరు కూడా చీఫ్ సూపరింటెండెంట్కి, రైజన్ ఆఫీసర్లకి మీరు చెప్పండి, మీరు చెప్పే విధానంతోనే అది ఆ మెసేజ్ వెళ్తుంది. ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్. సో ఎందుకంటే మేము ప్రతి చోటకి తిరగలేము కాబట్టి అందరూ కూడా ఈ సమయపాలన అయితేనేమి, బిలాంగింగ్స్కి మనం ఫోన్ ద్వారా మనము వీ కెన్ రిజాల్వ్ చేసుకోవచ్చు. ప్యాకింగ్కి సంబంధించి ఓఎంఆర్ షీట్ క్యాండిడేట్ ఇస్తాం. ఓఎంఆర్ మీద అవసరం లేదు. క్యాండిడేట్ జస్ట్ తనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఒక సిరీస్ ఉంటుంది. కోడింగ్ అనేది, ఆ బబ్లింగ్ అనేది ఏ ఉంటే బీక్ చేసేయడము, అంటే బహుశా వాళ్ళకి చెప్పాలి, ఇదిగో మీరు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇచ్చాము, చూసుకోవచ్చిన తర్వాత నేను చెప్పినప్పుడే చేయమని చెప్పడము, ఏదో ఒక కాషన్ క్యాండిడేట్ కంటే చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళని కొంచెం అలర్ట్ చేసి చేయించడము. మేడం చెప్పినట్టు చీఫ్ సూపరింటెండెంట్స్ అయితే ఇన్విజిలేటర్స్తో రేపు ఒక మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టేసి సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి కానీ, అలాగే రూమ్లోకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలి, ఎలా చేయాలి అనేది కూడా స్టడీ చేసి వాళ్ళకి చెప్పండి. అక్కడికి మీరు ఎవరైతే ఇన్విజిలేటర్గా అంత యాక్టివ్గా ఉన్నారంటే 24 మందిని అబ్జర్వ్ చేయడం పెద్ద కష్టం కాదు. అక్కడ ఏం ప్రాబ్లం లేకుండా చూడండి. రెండోది ఏంటంటే ఇంకా ఫ్రిస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 9:30 కల్లా అక్కడికి వస్తే పోలీసులు 9 o'clockకి అక్కడ ఉండేసి జాగ్రత్తగా వాళ్ళను వెరిఫై చేసి ఫోన్లు అనేది కూడా మనకు మొదటి ఎంట్రన్స్లోనే ఒక చోట పెట్టేసి వాళ్ళు రూమ్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అది కరెక్ట్గా చూడాలి. దానికి చీఫ్ సూపరింటెండెంట్ గారు మీరు కూడా పోలీస్ వారితో సహకరించి ఈ యొక్క సెల్ ఫోన్స్ కానీ వేరే అదర్ ఎలక్ట్రానిక్ ఇష్యూస్ ఏదైనా కూడా లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద